నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే విషయమనే ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్ల తగ్గింపు మరింత ఆలస్యం కావచ్చనే సంకేతాలే ఈ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంసీఎక్స్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండిపై ఏకంగా 2.5% అంటే సుమారు 6,100 రూపాయల మేర తగ్గి 2,42,220 వద్ద ట్రేడ్ అవుతుంది. అటు పసిడి ప్రేమికులకు కూడా స్వల్ప ఊరట లభించింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,000 రూపాయలు తగ్గి 1,51,719 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పాట్ సిల్వర్ ధర 1.4% తగ్గి $76.64 చేరుకోగా ప్లాటినం, పలాడియం వంటి ఇతర విలువైన లోహాలు కూడా 1% పైగా నష్టపోయాయి. ఇక హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,976 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,079 రూపాయలు పలుకుతోంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్టు గమనించవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి తగ్గుతూ వచ్చాయి. దానికి జనవరి 28వ తేదీ బంగారం ధర 10 గ్రాములకు గాను 1,83,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. అక్కడి నుంచి బంగారం ధర తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపైన ఆధారపడి ఉంటాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి అందులో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారాన్ని రిటర్న్స్ ఇచ్చే సాధనం కన్నా ఉన్న డబ్బును సురక్షితంగా దాచుకునేందుకు ఉపయోగించే సాధనంగానే భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏవైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లోనూ పలు దేశాలు జారీ చేసే బాండ్లలోనూ డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తమకు రిటర్న్స్ ఎక్కువగా వస్తాయని భావిస్తారు. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లోనూ డబ్బు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడైతే ఒత్తిడికి లోనే నష్టాలను అందించేందుకు సిద్ధంగా ఉంటాయో అప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారం లాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ జోన్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలోనే బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే విషయమనే అయినా ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్ల తగ్గింపు మరింత ఆలస్యం కావచ్చనే సంకేతాలే ఈ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంసీఎక్స్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండిపై ఏకంగా 2.5% అంటే సుమారు 6,100 రూపాయల మేర తగ్గి 2,42,220 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అటు పసిడి ప్రేమికులకు కూడా స్వల్ప ఊరట లభించింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,000 రూపాయలు తగ్గి 1,51,719 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పాట్ సిల్వర్ ధర 1.4% తగ్గి $76.64 చేరుకోగా ప్లాటినం, పలాడియం వంటి ఇతర విలువైన లోహాలు కూడా 1% పైగా నష్టపోయాయి. ఇక హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,976 రూపాయలు ఉండగా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,079 రూపాయలు పలుకుతుంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్టు గమనించవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి తగ్గుతూ వచ్చాయి. దానికి జనవరి 28వ తేదీ బంగారం ధర 10 గ్రాములకు గాను 1,83,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. అక్కడి నుంచి బంగారం ధర క్రమంగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపైన ఆధారపడి ఉంటాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి అందులో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారాన్ని రిటర్న్స్ ఇచ్చే సాధనం కన్నా ఉన్న డబ్బును సురక్షితంగా దాచుకునేందుకు ఉపయోగించే సాధనంగానే భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏవైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లోనూ పలు దేశాలు జారీ చేసే బాండ్లలోనూ డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తమకు రిటర్న్స్ ఎక్కువగా వస్తాయని భావిస్తారు. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లోనూ డబ్బు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడైతే ఒత్తిడికి లోనై నష్టాలను అందించేందుకు సిద్ధంగా ఉంటాయో అప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారం లాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ జోన్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలోనే బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.